జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ట్యూస్డే మంగళవారం. సో, నా డే ఇలా టీతో స్టార్ట్ చేసేసాను. స్లో మార్నింగ్స్ బికాజ్ పిల్లలకి కాలేజెస్ లేవు కాబట్టి స్లో మార్నింగ్స్ మావి మోస్ట్‌లీ స్లో మార్నింగ్స్ అయిపోయాయన్నమాట. సో, పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అన్ని పనులు ఆన్ టైమ్‌లో చేసుకుంటున్నామనమాట. సో, మా వారి కోసం స్లైట్‌గా ఉప్మా చేస్తున్నాను. నేను, మా బాబు ట్యూస్‌డేస్ 12 వరకు ఫాస్టింగ్ ఉంటాము. తను గుడికి వెళ్ళేసి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మేమిద్దరము వాడికి తోడుగా నేను చేస్తున్నాననమాట 12 వరకు. సో, మా వారి కోసం ఉప్మా చేస్తున్నాను. మా పాప అయితే నూడిల్స్ చేసుకుంటా అని చెప్పింది. సో, ఇలా స్లో మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. దీని తర్వాత నేను గడపకి అంటే ఎవ్రీ ట్యూస్‌డే నేను గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాననమాట. మోస్ట్‌లీ రాస్తాను. మోస్ట్‌లీ అప్పుడప్పుడు మిస్ అయిపోతుంది. ట్యూస్‌డేస్ ఎక్కడైనా మార్నింగ్స్ వెళ్ళాలి హడావిడిగా ఉన్నప్పుడు మిస్ అయిపోతూ ఉంటుంది. సో, ట్యూస్‌డేస్ మాత్రం తప్పకుండా గడపకి పసుపు రాసి ముగ్గు వేస్తాననమాట. ఇదొక అంటే నాకు పెట్టుకున్న రూల్ యాక్చువల్‌గా. అట్లా స్పెషల్ ఏం లేదు. బట్ ఆబ్వియస్‌లీ ఆ రోజు మనము గుడికెళ్తున్నాడు బాబు కొంచెం మంచిగా వైబ్స్ ఉండాలి. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావాలి అని చెప్పేసి ఇలా ట్యూస్‌డేస్ స్టార్ట్ చేసుకున్నాను. మా లూసీ అస్సలు నన్ను పని చేసుకోనివ్వట్లేదు. చూడండి కాళ్ళ దగ్గర కూర్చుంది. అసలు నన్ను తిరగనివ్వట్లేదు ఇటు అటు. యాక్చువల్‌గా దాని ఫేవరెట్ ప్లేస్ అనమాట. దాని ఫేస్ గుమ్మం మీద పెట్టి కూర్చుంటుంది. సో, చూస్తుంది మమ్మీ ఏమో కలర్స్ ఏసేస్తుంది నా ప్లేస్‌లో ఫేవరెట్ ప్లేస్‌లో అని. చూడండి అస్సలు కొంచెం కూడా కదలట్లేదు అసలు. నా పక్క నుంచి అసలు వెళ్ళట్లేదు. సో, దానికి ఎందుకో రంగోలీస్, ముగ్గులన్నా చాలా ఇంట్రెస్ట్ లూసీకి. నా పక్కనే ఉండి చూస్తూ ఉంటుందనమాట. అండ్ మాకు కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి గార్డెన్‌లో అండ్ హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు ఇంటిని అని జెప్పేసి కొంచెం అలా స్టార్ట్ చేశాను స్లోగా. కొత్త ఇల్లు కాబట్టి ఇంకా ఫుల్‌గా అంతా పూర్తిగా డెకరేట్ చేయలేదు. కొంచెం స్లైట్‌గా కొంచెం అక్కడక్కడ డెకరేట్ చేసుకొని చూడండి ఇలా నా ఎంట్రన్స్‌ని ఈరోజు ఇలా ముగ్గుతో గడప ముగ్గుతో గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టి ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఈరోజు మంగళవారం ఆబ్వియస్లీ మనము హనుమంతుడికి పూజ చేస్తాం కాబట్టి ఇలా నా దగ్గర బనానా లీవ్స్ చాలా వస్తున్నాయన్నమాట. చిన్న మొక్కలు చాలా వచ్చేసాయి. సరే పూజలో పెట్టుకొని దాన్ని అలా యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఎక్కువగా కొట్టేయమని చెప్తున్నారు అందరూ. ఎక్కువగా పెరిగిపోతాయి, వేస్ట్ అయిపోతదని. సో, ఎందుకు కొట్టేయడం అని చెప్పేసి ఇలా నాకు పూజలో నేను వాటిని యూజ్ చేసుకుంటున్నాననమాట. సో, సింపుల్ పూజ ఈరోజు. ఎక్కువగా ఏం హడావిడి ఏమి ఉండదు. బట్ ఆహ్, హ్మ్. అనిపిస్తుంది ఇలా చేస్తుంటే. అండ్ రామకోటి మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. నాకు తోచింది ఎంత వర్క్ అవుతే అంతవరకు కొంచెం ఒక 10 లైన్స్ టు 12 లైన్స్ రాస్తూ వస్తున్నాను. నేనిక్కడ పూజ చేస్తుంటే మా బాబు మంచూరియా చేసుకుంటా అన్నాడు. 12 అయిపోయింది కదా! ఇంకా తనకి ట్యూస్‌డేస్ 12 వరకు ఉంటాడు కదా! సో, సంథింగ్ స్పెషల్ ఉండాలి. లైక్ పనీర్ కానీ, ఇట్లాంటి కోఫ్తాస్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉండాలి. సో, ఆహ్, మంచూరియా చేసుకుంటాను. వెజ్ మంచూరియా అని చెప్పేసి క్యాబేజ్ అంతా గ్రేట్ చేశాడు. నాకు టెన్షన్ ఏంటంటే లాస్ట్ టైమ్ లాగా చేయి కట్ చేసుకుంటాడేమో అని టెన్షన్ ఉండేది. బట్ హ్యాపీగా వాడు మంచిగా గ్రేట్ చేసి ఇచ్చాడు. క్యాబేజ్, రాడిష్, క్యారెట్. సో, దాన్ని కొంచెం మిక్స్ చేసేసి మంచిగా ఇలా మంచూరియా చేసేసాము. వాళ్ళే మోస్ట్‌లీ చేశారు. నేను జస్ట్ స్టవ్ దగ్గర కొంచెం వాళ్ళ కోసం హెల్ప్ చేశాను. అండ్ జీరా రైస్ విత్ మంచూరియా ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి మాకు. బికాజ్ నైట్ ఇంకేదైనా స్పెషల్‌గా చేద్దామని చెప్పేసి స్లైట్‌గా ఇలా చేసుకున్నాను. బికాజ్ ఆ రోజు ఏంటంటే 12 వరకు మనకి పూజ ఇవన్నీ చేసే వరకు 12 అయిపోతుంటుంది. సో, సరే హడావిడిగా ఎందుకు అని చెప్పి సింపుల్‌గా చేసేసుకున్నాము ఈరోజు. వెజ్ మంచూరియా చాలా ఈజీనే అండి. ఎక్కువ టైం పట్టదు దానికి. జస్ట్ మనం గ్రేట్ చేసేసి రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఈజీ అనమాట. లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత కొంచెం నా డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి. రీడెకోర్ చేసుకోవాలి యాక్చువల్‌గా. ఇక్కడంతా నేను అసలు పట్టించుకోలేదు. వచ్చి ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇలాగే ఉండిపోయిందంతా.
సో ఈరోజు కొంచెం స్పెషల్గా దీన్ని డెకర్ చేసుకోవాలి. బికాస్ అద్దం ముందు నిల్చున్నప్పుడు మనకి మనం అందంగా కనపడాలి, హ్యాపీగా ఉండాలి. ఆ ప్లేస్ అంతా కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటేనే కొంచెం రెడీ అవ్వాలి అని అనిపిస్తుంది. సో కొంచెం ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర యాక్చువల్‌గా ఈ పాప దగ్గర ఉండింది. తను లాంగ్ మిర్రర్ తీసుకుందనమాట. అందుకని అది షిఫ్ట్ చేసింది ఇక్కడికి. సో నేను తీసుకున్నాను ఈ మిర్రర్. ఇక్కడ నేను మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటున్నాను అన్నీ. సో ఇలా ఎవ్రీ కార్నర్ ఆఫ్ మై హౌస్ ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడాలి నాతో అని చెప్పి నాకు ఎప్పుడూ ఇట్లా తపన ఉంటుందన్నమాట. ఏ కార్నర్ని నేను వదలకూడదు. ఎవ్రీ కార్నర్ షుడ్ హ్యావ్ ఎ స్టోరీ అనమాట. ప్రతి కార్నర్ ఒక స్టోరీ చెప్పాలి, నాతో మాట్లాడాలి నాకు అని నా కోరిక ఉంటుంది ఎప్పుడు. ఇవే నా ఫ్రెండ్స్, ఇవే నా ఎవ్రీథింగ్ అనమాట. నాకు చాలా ఇష్టము ఇలా చేయడము. ఓపిక అనేది ఎట్లా వస్తుందో తెలీదు. వచ్చేస్తుంది ఓపిక. బట్ మా వారు అంటుంటారు, ఇక్కడి నుంచి అక్కడ తీసి పెడతావు, అక్కడి నుంచి ఇక్కడ తీసి పెడతావు. బట్ ఐ లైక్ దిస్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా చేయడము. ఎందుకో తెలీదు, ఆ రోజంతా హ్యాపీగా ఫీల్ అవుతాను. మంచిగా అనిపిస్తుంది ఆ ప్లేస్ చూసినప్పుడు. ఊరికే అలా పడి ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు చేంజ్ సంథింగ్ న్యూ ఉండాలి, కొత్తగా ఎవ్రీడే అని నాకు అనిపిస్తుంది అలాగా. ఐ డోంట్ నో మీకెలా అనిపిస్తుంది నాకు తెలీదు. ఒకవేళ మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకే ఎలాంటి డెకోర్ ఇష్టము, ఎలా మీకు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఇష్టపడతారు మీరు అన్నది నాకు కమెంట్ చేయండి. సో ఈ రోజుతో నాకు ఈ బ్లాగ్‌తో నాకు హ్యాపీనెస్ చాలా 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 కలిగింది. ఎందుకంటే గుమ్మం హ్యాపీగా డెకోర్ చేసుకున్నాను, పూజ చేసుకున్నాను. హ్యాపీగా లంచ్, హ్యాపీగా పిల్లలకి ఇష్టమైంది చేసుకున్నాము. అండ్ ఇలా నా నా స్పేస్ ఒకటి మళ్ళీ రీడెకోర్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ గుడ్ వైబ్స్ అనమాట. ఇంతకంటే మించి ఇంకేం కావాలండి లైఫ్‌కి మనకి. సో మీరు కూడా ఇలాంటివి చేసుకుంటూ హ్యాపీనెస్ తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ కమెంట్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. తప్పులుంటే క్షమించండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. మళ్ళీ కొత్త వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు నా వీడియోస్ చూసి నన్ను ఆదరించి ప్రేమగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. See you soon with next vlog. Thank you so much. Bye for now.